హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జయకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇది ఏమీ ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఇది చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో చేశాను. ఇది మనం వీడియోస్ చేయక కూడా చాలా రోజులు అయిపోయింది. రోజులు కాదు, సంవత్సరాలు అయిపోయినాయి. మ్యాక్సిమం అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. కాకపోతే ఏ వీడియోస్ కావాలనేది నాకు ఒకసారి చెప్పండి. ఏదైనా వెబ్సైట్ రిలేటెడ్గా కావాలా, లేదా మన ఇంతకుముందు ఎడిటింగ్ కంటెంట్ ఏదైతే ఉందో అదే నేను రిపీట్ చేయాలా అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎటువంటి ఆలోచన లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను అదిరిపోయి ఒక డీల్ అయితే చెప్పబోతున్నాను. ఇది చాలా మందికైతే యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే, మనకి డొమైన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కి వస్తుంది. జస్ట్ ₹10కే వస్తుందనమాట. ఇది రెగ్యులర్‌గా మనకి 700, 1000 మధ్యలో అయితే ఉంటది. సో, ఈ డొమైన్ అనేది ప్రెజెంట్ అయితే ఆఫర్‌లో నడుస్తుంది. సో, ₹10కే వస్తుంది. అది ఎలా వస్తుందన్నది కూడా నేను రినూవల్ అయితే చేసి చూపిస్తాను. డాట్ ఇన్ డొమైన్ అయితే వస్తుంది. సో, మీరు విన్నది కరెక్టే. డాట్ ఇన్ డొమైనే మనకి ₹10 అయితే వస్తుంది. సో, నేనైతే చూపిస్తాను. సో, మీరు ఈ డొమైన్ యూజ్ చేసుకొని ఏదైనా బిజినెస్ వెబ్‌సైట్ కానీ, లేదా బిజినెస్ ఈమెయిల్ కానీ ఎనీథింగ్ మీరైతే చేసుకోవచ్చు. సో, మీరేదైనా బిజినెస్‌లో ఉండుంటే. ఇప్పుడు ఈ డొమైన్ ఎలా పర్చేస్ చేయాలనేది చెప్తాను. సో, హోస్టింజర్ అనే వాళ్ళైతే ఇస్తున్నారు మనకి. డాట్ ఇన్ డొమైన్ అనేది ₹9కే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. డాట్ ఇన్ డొమైన్ ₹9 పర్ ఇయర్. సో, ఇది నేను పర్చేస్ చేసైతే చూపిస్తా మీకు. నేను జస్ట్ శాంపుల్ కోసం నేను ఒక డొమైన్ అయితే తీసుకుంటున్నాను. సో, జస్ట్ నేనైతే నార్మల్‌గా ఒకటి తీసుకుంటున్నా. సో, ఇది అవైలబుల్ ఉందో లేదో చూద్దాం. సో, మీరు కూడా డొమైన్ తీసుకోవాలంటే సేమ్ ప్రాసెస్. సో, మీరు ఇలా సెర్చ్ చేయగానే ఇలా వస్తది. ఇక్కడ మేక్ ఇట్ యువర్స్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. సో, ₹9కే మీకైతే వస్తది. కాకపోతే దీనికొక కండిషన్ అయితే ఉంది. అదేంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోస్టింజర్ అకౌంట్ అయితే యూజ్ చేయకూడదు. సో, అది యూజ్ చేసినట్లయితే మీకు 550 ప్లస్ జీఎస్టీ అయితే యాడ్ అవుతది. సో, మీరలా కాకుండా కొత్త ఈమెయిల్ అయితే వాడండి. కొత్త ఈమెయిల్ వాడి మీరైతే ఇది చేయండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా వచ్చేస్తదనమాట మీకు. నేను చూపిస్తా. నేను చెప్పడం కాదు చూపిస్తా. ఎందుకంటే చాలా సార్లు మనకు ఆఫర్స్ వస్తాయి గానీ, అవి 3 ఇయర్స్‌కి బై చేస్తే ₹9కి వస్తది. కానీ ఈసారి అలా కాదు. 1 ఇయర్‌కే ₹9కి వస్తుంది. నేను చూపిస్తా ఒక్క నిమిషం. సో, నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కంటిన్యూ అయితే అవుతున్నాను. మీకు ఇవేమైనా ఈమెయిల్ ప్లాన్స్ ఏమైనా కావాలంటే చూసుకోండి. లేదు అంటే కంటిన్యూ అయిపోండి మీరు కూడా. ఇక్కడ నేను గూగుల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. గూగుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఈమెయిల్స్ అయితే వచ్చినియి. ఇక్కడ నాకు సంబంధించిన పర్సనల్ ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే అవుతున్నాను. కంటిన్యూ అయిన తర్వాత మనకి లోడింగ్ అయితే అవుతది ఇలాగా. సో, ఇలా లోడ్ అయిన తర్వాత మనకి బిల్లింగ్ డీటెయిల్స్ అయితే వచ్చినియి మనకు సంబంధించినియి. నేను ఇక్కడ నా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను వాళ్ళకి. సో, ఇక్కడ అడ్రెస్ అడుగుతుంది. అడ్రెస్ కూడా నేనైతే నా అడ్రెస్ అయితే ఇస్తున్నా. మీరు కూడా మీ అడ్రెస్సు, మీ ఫోను నంబరు, మీరేదైతే ఉన్నారో ఆ సిటీ, ఏరియా పిన్ కోడ్, సో, మొత్తం అయితే ఇచ్చుకోండి మీరు. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద కంటిన్యూ అని ఉంది కదా! కంటిన్యూ అని క్లిక్ చేయండి. మీది ఒకవేళ బిజినెస్ అయ్యుంటే ఇక్కడ మీ బిజినెస్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయండి. మీ బిజినెస్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మీరు కిందకెళ్తే ఇక్కడ యూపీఐ అని ఉంది. ఇక్కడ కార్డ్స్ ఉంది. ఏదన్నా ఉంటది. సో, మీరేదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తది. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే మొబైల్ నంబర్ ఇవ్వాల్సుంటది. ఇక్కడ వచ్చేసరికి మనం యూపీఐ ఐడీ ఇవ్వాలి. నేను నా యూపీఐ ఐడీ అయితే ఇచ్చాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నాకు ఏమైతే వస్తుందో ఆహ్, ₹10 6.62 పైసా అని చెప్పి చూపిస్తుంది. సో, ఇది మనకి ఈరోజైతే వస్తుంది. కాకపోతే ఇది ఆటో డెబిట్ అనేది మనకి అడుగుతదనమాట. లైక్ ఎలా అంటే ఇది మ్యాండేట్ కింద చూపిస్తది. సో, ఈ 1400 అనేది ఆటో డెబిట్ అన్నట్టు ఉంటది. కాకపోతే మీరు ఇది చూసి ఏం కంగారైతే పడకండి. ఇది జస్ట్ ఏంటంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆఫ్టర్ దిస్ పర్చేస్. సో, అది కూడా నేను చెప్తాను. జస్ట్ నేనైతే ఆహ్, ఇక్కడైతే నేను పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. గూగుల్ పే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, నేను యూపీఐ ఆల్రెడీ ఇచ్చా కాబట్టి ఇది నెక్స్ట్ పేజ్‌కైతే లోడ్ అవుతుంది. సో, ఇక్కడ మనకు పైనైతే రిక్వెస్ట్ వచ్చింది గదా! జస్ట్ ఆ రిక్వెస్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్‌ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అప్రూవ్ ఇవ్వాలి మనం.
పేమెంట్ అప్రూవ్ అని ఇచ్చేసి మనం ఏదైతే పిన్ ఉందో అది ఎంటర్ చేసేయాలి. అంతే మనకి పేమెంట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఆటో డెబిట్ అయితే 1400 అనేది అయిపోయినట్టు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఓకే. యువర్ పేమెంట్ డన్. లెట్స్ గో అని చెప్పి వచ్చింది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. అంతే మీ డొమైన్ పర్చేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. సో, ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. ఇప్పుడు ఆటో డెబిట్ ఎలా అనేది నేను చెప్తా. ఇప్పుడు ఆటో డెబిట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ సెట్ చేసాం గదా! జస్ట్ బ్యాకెళ్తే అది మనం పేమెంట్ చేసింది ఇలా ఉంది కదా! జస్ట్ ఇక్కడ మీరు క్యాన్సిల్ క్లిక్ చేయండి. అంతే ఇక్కడ యెస్ క్యాన్సిల్ ఆటో పే ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి మీకు సంబంధించిన పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ ఎంటర్ చేయండి. అంతే ఆ పిన్ ఎంటర్ చేయగానే మీకు క్యాన్సిల్ అయితే అయిపోతది. సో, ఇది జస్ట్ మనకి 4 డేస్ అయితే వ్యాలిడిటీ ఉంది ఆఫరు. నేను ఇది మీకు చాలా మందికి యూజ్ అవుతదని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఎవరికైనా ఏదైనా బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, లేకపోతే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ కానీ, లేకపోతే ఏదన్నా మంచి వెబ్‌సైట్‌కి సంబంధించిన ప్రొఫెషనల్ లెవెల్‌లో డిజైన్ కావాలి అనుకుంటే, నాకు కాంటాక్ట్ అయితే అవ్వండి. నేను నాకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో, దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.